ధర్మవరం ఎలక్ట్రికల్ ప్లంబర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేంద్రన్ మాట్లాడుతున్నాను. ఇందు మూలంగా మీకు తెలియజేయడం ఏమనగా అన్న నిన్నటి రోజు నా మధు అన్న సిపిఎం పార్టీ ఆయన కార్యదర్శి అంట. మాకు ఇంతవరకు తెలియదు ఆయన ఎవరు. మాకు జంగాలపై పెద్ద అన్న ప్లస్ ఇంతవరకు మాకు వాళ్ళంతా తెలుసు, కానీ ఇంతవరకు మధు అని ఎవరు మాకు తెలియదు. దయచేసి మీకు ఒకటే చెప్తున్నాం, మేము నిన్నటి రోజు ఇక్కడ ఇదే అమ్మర్ హౌస్లో ధర్నా చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు ఏమో మాకే అర్థం కావట్లేదు, ప్రజలకు అర్థం కావట్లేదు. గత 22 సంవత్సరాలుగా మేము పోరాడుకొని మేము మా ప్రతివాదులు పెనుగొండ కోర్టు, ధర్మారం కోర్టు, పెనుగొండ కోర్టు, హైకోర్టు, హైదరాబాదు, అమరావతి తిరుగుతూ 2022 మేము కోర్టు ద్వారా గెలుచుకున్నటువంటి భూమిలో అప్పట్లో వచ్చినటువంటి 53 పట్టాదారులు మేము కలుపుకొని ముందుకు మేము పోతూ ఉంటే, మా అసోసియేషన్ అందరం కలుపుకొని ముందుకు మేము పోతుంటే, ఇప్పుడు కొత్తగా ల్యాండ్ వాల్యూ పెరిగిన ఉద్దేశంతో లోపాయకార ఒప్పందాలు గుర్తుకొని మధు అన్న మీరేమన్నా ఉంటే మా అసోసియేషన్ వచ్చి సంబోధించి మా నుంచి వివరాలు స్వీకరించండి. మీరు ల్యాండ్లోకి వచ్చారు, అంతా చెక్ చేసుకున్నారు, అక్కడ నేను ఉన్నాను, కనీసం మేము మీ విషయం ఏమని చెప్పి నాతో మీరు సంప్రదించలేదు. ఎందుకు సంప్రదించలేదన్నా? ఈరోజు అదే ధర్మపురి రాజు వచ్చేసి మొన్న కొంతమంది వ్యక్తుల్లో వచ్చి మా మీద దాడి చేసి మా కట్టడాన్ని కూల్చడం జరిగింది. అదే ధర్మపురి రాజు ఆ రోజు బీజేపీ జెండా ఆ రోజు వేరే జెండా వేసుకుని వచ్చారు. అదే రాజు ఈ రోజు సిపిఎం జెండా వేసుకొని మీ పక్క వచ్చి కూర్చుంటున్నారు. ఏమన్నా ఇదంతా మీకు తెలియదా? ఇదంతా మీ జెండా అన్న, మీ సిపిఎం జెండా అన్న, మీ సిపిఎం మీరన్నా మాకు గౌరవం ఉంది. మీరు ప్రజా సంఘాలు ప్రజల పక్షంలో పోరాడాలి. మీరు ధనికులకు ఇతర పెట్టుబడిదారులకు మీరు ఒత్తాసు పలుకుతున్నారన్న. దీన్ని మీరు కూడా ప్రజల పక్క పోరాడేది పోయి కొంతమంది వెంటేసుకొని వచ్చేసి ధనికులని అటు పోతే వీళ్ళు చేసుకొని రౌడీ షీటర్లని వాళ్ళ మీద కేసు ఉందని వాళ్ళు రౌడీ షీటర్లని కలుపుకొని మా మీద ఈరోజు మేము కట్టడాలు కట్టుకుంటాను మేము కట్టుకోకుండా చేస్తూ ఈరోజు మున్సిపాలిటీ పరంగాను, తర్వాత ఆర్టీఓ పరంగాను కలెక్టర్ ఆఫీస్ వరకు పోయినారన్న. దీనివల్ల నీకు వచ్చే లబ్ధి ఏమంటా చెప్పు? ఏ లోపకార ఒప్పందం గుర్తుకుని మీరు మా మీద దాడి చేస్తూ మొదలు పెట్టారు? ఏ లోపకార ఒప్పందాలు గుర్తుకొని మీ మీద దాడి మొదలు పెట్టారన్న మా మీద మీరు? అంటే ఏమన్నా ఏం రాజ్యాలు ప్రేక్షకులందరికీ నమస్కారము. మేము ధర్మవరం ఎలక్ట్రికల్ ప్లంబర్స్ అసోసియేషన్ సభ్యులము. నిన్నటి రోజు ఆర్టీఓ గారికి మా యొక్క స్థలాల్లో అవినీతి జరిగిందని చెప్పి సిపిఐ పార్టీ ద్వారా వెళ్ళి అసంఘటిత కార్మికులు కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మించి ఆర్టీఓ గారికి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. మేమైతే సిపిఐ పార్టీ వాళ్ళంటే మాకు చాలా గౌరవం ఉంది. కార్మికుల పక్షపాతులు అని చెప్పి మేము ఎప్పుడైనా కానీ గౌరవిస్తాము. దయచేసి సిపిఐ పార్టీ వాళ్ళకి మా విన్నపాలు, ధర్మవరంలో గతంలో 22 ఏళ్ళ నుంచి మేము పోరాడి గెలుచుకున్న స్థలాల్లో మా సొసైటీ ద్వారా ఏర్పరచుకొని 2.5 సెంటు ఉన్నది 1.25 సెంటు చేసుకొని 76 మంది పంచుకోవడం జరిగింది. దయచేసి ఈ బూటకపు అసంఘటిత కార్మికుల్ని ప్రోత్సహించొద్దని సిపిఐ వాళ్ళకి మరీ కోరుకుంటున్నాము. కార్మికుల ఐక్యత, ధర్మవరం ఎలక్ట్రికల్ ప్లంబర్స్ అసోసియేషన్, ధర్మవరం ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్, ధర్మవరం ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్, కార్మికుల ఐక్యత, అసంఘటిత కార్మికుల